హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ ని వేరే ఏ ఛానల్లోనూ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీకు శ్రీధర్ గారి స్టోరీస్ ని మరే ఛానల్లోనైనా చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 173వ భాగం. డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అర్జున్ని వెనుక నుండి గట్టిగా చుట్టుకుపోయింది అమృత. తన కౌగిట్లో తెలియని ఆనందం కనిపిస్తుంటే ఆమెను ముందుకు తిప్పుకుని, ఏమైందే అంత సంతోషంగా ఉన్నావు అంటూ ఆమె ఫేస్ పట్టుకుని అడుగుతుంటే అర్జున్ చేతిని పెదవులకు ఆనించుకుని, ఎలా బావా అందరి గురించి ఆలోచిస్తావు? అందరి మనసుల్ని వాళ్ళు చెప్పకుండానే అర్థం చేసుకుంటావు అనగానే నవ్వి, ఎందుకలా మాట్లాడుతున్నావు? అదే బావా, స్వర్ణ చెప్పింది కదా, ఆడపిల్లకి పెళ్లి నిజంగానే లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. తనకు ఆ లోటు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉండేది. నవ్వి, పిచ్చిదానా, మీ ఆడవాళ్లే కాదు మగాళ్ళకి కూడా ఇలా పెళ్లి చేసుకోవాలని మీ అంత పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా ఏదో ఒక మూల చిన్న కోరికుంటుంది. అందుకే మన పెళ్లిలో ఏ తతంగాన్ని మిస్ అవ్వనేలు. విసురుగా తన చేతుల్ని విదిల్చుకొని చిరు కోపంగా వెనక్కి తిరిగి, అన్నీ మిస్ అవ్వకుండా జరిపించావులే, కాకపోతే మనిద్దరి ముఖంలో నవ్వే ఎక్కడ వెతికినా కనిపించలేదు అంటుంటే, పిచ్చిదానా, నవ్వు లేకపోతే ఏంటే, అన్ని తతంగాలు జరిగాయి కదా, అయినా కాని సంతోషంగా జరగలేదు కదా బావా అని బాధపడుతుంటే, సరే అయితే ఇక ఊరి జనాలందరూ ఇక్కడే ఉన్నారు, పంతులు గారు కూడా ఉన్నారు, పద మనిద్దరం వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే షాక్గా, ఏంటి ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామా? నువ్వేగా అడిగావు, ఇప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకుందాం, నవ్వుతూ నీ మెళ్ళో తాళి కడతాను, నువ్వు సిగ్గుపడుతూ, అవును నువ్వింతకు సిగ్గుపడతావా? నీకంత సీన్ లేదులే, సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ తాళి కట్టించుకుందుగాని అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆ చేతిని విదిల్చి కొట్టి, తమాషగా ఉందా, ఇంత పొట్టేసుకుని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటే ఎవరినో చేసుకుంటున్నావా? నాకు లేని ప్రాబ్లం నీకెందుకు చెప్పు, మరేం పర్లేదు పద అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే, పోరా సిగ్గు లేకపోతే సరి, నిన్ను కదిలించుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, నీకు డెలివరీ అవ్వనివ్వవే, ఆ రోజు మిస్ అయిన సంతోషమంతా ప్రతి క్షణం అందిస్తాను అని మైమరపుగా చెప్తుంటే నవ్వుతూ, నా సంతోషం నీతోనే ఉంది, నువ్వు నా పక్కనుంటే చాలు బావా, నాకీ ప్రపంచాన్ని గెలిచినట్టు అనిపిస్తుంది. ప్రపంచమంటే గుర్తొచ్చింది, నీ డెలివరీ అయ్యాక హనీమూన్ ప్లాన్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు హనీమూన్ ఏంటి బావా, మన బేబీని ఎవరు చూసుకుంటారు? అమ్ముంది, అంజు ఉంది, నానమ్ముంది, ఇంతమంది ఉంటే ఎవరు చూసుకుంటారు అంటావేంటే? ఎంతమంది ఉన్నా కన్నతల్లి లేకపోతే ఎలా బావా? మీ అత్తయ్య నిన్ను నీ కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంది, ఇక మనవన్ని చూసుకోదా? తన గురించి ఆలోచించడం మాని ఫస్ట్ నా గురించి ఆలోచించు అంటుంటే చిన్నగా బ్లష్ అవుతుంటే, ముందైతే బాగా తిని లావవు. ఎందుకు బావా? ఎందుకేంటే, ఈ బక్క పర్సనాలిటీ నన్ను తట్టుకుంటుందనుకున్నావా? ఛీ పోపా, ఇద్దరం కలిసే వెళ్దాం, చెప్పు ఎక్కడికి వెళ్దాం? సెకండ్ హనీమూనా? ఫస్ట్దే ఎప్పుడు వెళ్ళామని సెకండ్కి వెళ్ళడానికి? బుంగమూతి పెట్టుకొని కళ్ళు మాత్రం పైకెత్తి, వెళ్ళకపోతే ఏంటి, చెయ్యాల్సిందంతా చేశావు కదా, అందుకేగా ఇక్కడ మన బేబీ పెరుగుతుంది. నిజమే కాని ఏం చేశానో కూడా నీకు గుర్తులేదు, అందుకే ఈసారి నీకు గుర్తుండేలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నా అంటుంటే, ఛీ పోరా అని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏ అమ్లు, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నా అంటూనే అక్కడి నుండి వెళ్ళిపోతూ అంజలి ఎదురు రావడంతో ఆగిపోయింది అమృత. సిగ్గుపడుతూ వచ్చిన అమృతని పైనుండి కింది వరకు చూసి, ఇందాక అర్జున్ పట్టుకున్నప్పుడు బ్లౌజ్ కొద్దిగా పక్కకు జరగడంతో బ్రాస్ట్రాప్ బయటికి రావడం చూసి నవ్వుతుంటే కంగారుగా బ్లౌజ్ సర్దుకుంటూ, అంజు అది ఏంటి వదినమ్మగారు, ఆ పున్నమి జాబిలి మొత్తం మీ మొహంలోనే కనిపిస్తుంది, మా అన్నగారు ఏమైనా చేశారా ఏంటి అంటుంటే, చిచి అలాంటిదేమీ లేదే. అప్పుడే లోపలికి వస్తున్న యశోదమ్మ ఈ మాట విని, ఏంటే వాడేమైనా చేశాడా?
కడుపుతో ఉన్నప్పుడు మీరిద్దరూ దూరంగా ఉండాలే, లేదంటే కడుపులో బిడ్డకి మంచిది కాదు. అబ్బా, అదేం లేదమ్మమ్మా. అంజలి ఊరికే ఏడిపిస్తుంది అంతే. లేదు నానమ్మా, కావాలంటే ఒకసారి అమృతని చూడు. తనిప్పుడే అన్నయ్య దగ్గర నుండి వచ్చింది. ఏమే, నిజమేనా? నిజమే అమ్మమ్మా, కాని బావేం చెయ్యలేదు. ఊరికే మాట్లాడుకున్నాం అంతే. అబ్బా, ఊరికే మాట్లాడుకోవడానికి తలుపులేసుకోవాలా వదినా? కోపంగా, అంజు, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఎందుకే దానిమీద అరుస్తావు? ఇద్దరూ కలిసి నా మునివనవన్నీ ఆరోగ్యంగా బయటికి తెచ్చేలా కనిపించట్లేదు అని కోపంగా అంది యశోదమ్మ. అయ్యో నానమ్మా, నా మేనలుడి గురించి నాక్కూడా ఇదే భయంగా ఉంది అని అంజలి అంటుంటే, అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మమ్మాది? ముందు వాణ్ణి బయటికి రమ్మను చెప్తా. బావేదో పని చేసుకుంటున్నాడమ్మమ్మా. వాడేం చేస్తున్నాడో నాకు బాగా అర్థమైందిలే అని, మనవడా, ఒరే మనవడా, ఏం చేస్తున్నావు? ముందు బయటికి రారా అని అరుస్తుంటే, ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ ఏమైందోనని కంగారుగా బయటికొచ్చి, ఏమైంది నానమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదురా, నీతో ఒక విషయం చెప్పడానికి పిలిచాను. ఇంతలో జానకి టీ తెచ్చివ్వడంతో దాన్ని సిప్ చేస్తూ, ఏంటి నానమ్మాది? ఈ రోజు నుండి కాన్పు అయ్యే వరకు నీ పెళ్ళాం నా దగ్గరే పడుకుంటుంది. నువ్వు నీ రూంలో పడుకో అనగానే ఒక్కసారిగా పొరమాలి గట్టిగా దగ్గేశాడు అర్జున్. ఆ మాటకు అంజలి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుకుంటుంటే, అమృత అంజలి వైపు కోపంగా చూస్తుంది. కాని ఎందుకు నానమ్మా? మీరిద్దరూ ఒకే చోట ఉంటే కుదురుగా ఉంటారని నాకు నమ్మకం లేదు. దానికి చూస్తే ఏ టైంలోనైనా కాన్పవచ్చు. నీ దూకుడు చూస్తుంటే నాకు భయంగా ఉంది. అందుకే ఇక నుండి అది నా దగ్గరే ఉంటుంది. నువ్వు నీ రూంలోనే ఉండు. ఊరుకోనానమ్మా, నువ్వు మరీను. దానికి ఇంకో 2 రోజుల్లో సీమంతం పెట్టుకుని దూరంగా ఉంటామంటావంటి? అయినా 9 నెలల నుండి దాన్ని అపురూపంగా చూసుకున్నవన్నీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తాను చెప్పు? ఏమో, ఏం చేస్తావో నాకేం తెలుసు. పురుడయ్యే వరకు నువ్వు అది ఒకే చేట ఉండడానికి వీల్లేదు అంతే అని తీర్మానించినట్టు చెప్తుంటే, అబ్బా, అది కాదు నానమ్మా, అది లేకపోతే నాకు నిద్ర రాదు. అయితే నిద్ర మాత్రం వేసుకుని పడుకోరా. నువ్వేంటి అలా చూస్తున్నావు? పద అంటూ అమృతని లాక్కెళ్తుంటే దిగాలుగా అర్జున్ వైపు చూస్తూ వెళ్తుంది అమృత. ఈ ముసల్ది ఈ టైంలో ఇలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంటి అని కోపంగా చూస్తుంటే, అప్పటికే అక్కడికి వచ్చిన సైదులు కిటికీలో నుండి వీళ్ల మాటలన్నీ విని, ఇప్పుడు నా పని చాలా తేలికవుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.